అంటే కొన్ని హాస్పిటల్స్‌లో సైతం ఒక టార్గెట్స్ అంటే వాళ్ళు పరీక్షలకి టార్గెట్ పెడుతున్నారు. సర్జరీలకి టార్గెట్ పెడుతున్నారు. మెడిసిన్స్ అమ్మడానికి టార్గెట్ పెడుతున్నారు. ఎలా చూడాలి సార్? ఎక్కడ కంట్రోల్ అవుద్ది? ఏదే గాని మనం ఒక ప్రాబ్లమ్ రూపంలో చూసినప్పటికీ, హ్మ్. ఆ ప్రాబ్లమ్ ఎనక ఎందుకొచ్చిందిరా ఈ ప్రాబ్లమ్ అని మనం అందరూ చేసుకోవాలి. ఓకే. ఓ ఎందుకవుతుంది అనేసి. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్‌లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా కొత్త హాస్పిటల్స్ కడుతూ పోతున్నారు. అవును. ఈ హాస్పిటల్‌లు ఒక ప్యూర్ బిజినెస్ వెంచర్ లాగా చూసుకుంటున్నారు. ఈ హాస్పిటలు ఒక పబ్లిక్ ద ద సేవ కొరకు, హెల్ప్ కొరకు ఈ ఏరియాలో ఉండాలే, ఈ హ్మ్. స్పెషాలిటీస్ ఉన్నాయి, హ్మ్. వీళ్ళ దగ్గర అన్ని యంత్రాలు ఉన్నాయి, ఒక ఓవర్ సైట్ ఇవన్నీ ఉన్నాయని అనేసి వాళ్ళు ప్రూవ్ చేసినప్పటికీ దెన్ ఒక లైసెన్సు అది ఇది ఇవ్వాలి. కేవలం నాకు ఈ హాస్పిటల్ పెడితే ఇంత బిజినెస్ వస్తుంది, ఓకే, ఇంత రెవెన్యూ వస్తుంది, ఇంత సంపాదించుకుంటున్నాను. సో ఇటువంటి హాస్పిటల్ సిస్టమ్స్లో, ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ సిస్టమ్స్లో కూడా ఇలాంటి కోటా సిస్టమ్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ టెస్టులు రాయండి, ఓకే, ఇన్ని సర్జరీస్ కావాలి, హ్మ్. లేకుంటే మేము తీసేస్తాము. అవును. వాళ్ళు పెట్టుకుంటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇన్ని లక్షలు ఇస్తాము, హ్మ్. వేరే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చుకుంటారు, ఓకే. అక్కడ 8-10 లక్షలు వస్తే నీకు 12 ఇస్తాము, హ్మ్. ఓకే. ఆ 12 లక్షలు ఇచ్చేసి వాని మీద రోజు ప్రెషర్ పెడుతుంటారు. వాడు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు? ఆ వచ్చిన డాక్టర్ గ్రీడీ అయినప్పటికీ నాకు 12 కదా, సంవత్సరానికి ఇంకా 25 లక్షలు ఎక్కువ సంపాదించవచ్చు. కానీ వాడు, మనం ఏమంటాము, ముందు కుందురా ముసళ్ళ పండుగ అన్నట్టు అది ఆలోచించరు. అవును. ఓకే. సో దెర్ ఈజ్ మొత్తం ఒక సిస్టంలో అన్ఫార్చునేట్లీ కొద్దిగా కరప్ట్ అయిపోయింది. దాంతో బయటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం, అవును. ఓకే. ఇప్పుడు చాలా ప్రైవేట్ ఎక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే వరకు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? దే ఆర్ ఇంక్రీజింగ్ ద శాలరీస్ ఫర్ నో రీజన్. హ్మ్. ఓకే. ఎస్, డాక్టర్స్ ప్రాపర్ మంచి కాంపెన్సేషను, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే లెట్ దెమ్ ఎర్న్, దే షుడ్ బి నో లిమిట్. కానీ ఇలాగ ఒక హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో పెట్టుకోవడము, డబుల్ ది శాలరీ చేసుకోవడము, ఓకే, టార్గెట్స్ పెట్టడం. టార్గెట్స్ పెట్టడము, అదేందండి ఇది? హౌ బ్యాడ్ ఇట్ క్యాన్ బి. యూఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్. ఓకే. అన్ఫార్చునేట్లీ చివరికి ఎవరు పే చేస్తారు ఇది? పేషెంట్సే కదా. పేషెంట్సే చేయాలి. పేషెంట్ చేస్తారు కదా. అవును. అనవసరమైన ప్రొసీజర్స్ చేసుకోవడము, హ్మ్. అనవసరమైన మెడికేషన్స్ రాసుకోవడము, అనవసరమైన సర్జరీస్ చేసుకోవడము, అనవసరంగా హాస్పిటల్లో ఎన్నో రోజులు ఎక్కువగా పెట్టుకోవడము, ఓకే, అవును. కాంప్లికేషన్స్ వస్తే చెప్పుకోకపోవడము, అవును. అది ఇన్వెస్టిగేషన్ చేయకపోవడము, అంతా కప్పి పెట్టేయడము, అవును. కనెక్షన్స్ ఉండటము పై వరకు, కరెక్టే. ఓకే. అవును. ఇవన్నీ కూడా రిసీవర్ చేస్తుంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎలా నిద్రపోతారు వీళ్ళందరూ? ఓకే. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఇలాంటి డాక్టర్స్, మంచి డాక్టర్స్ని చెడిపేయడం ఒక సిస్టమ్ చెడిపేస్తుంది. సరోగసీ లాంటివి చోట అసలు భార్యాభర్తలకి సంబంధం లేనిది, వాళ్ళకి ఏ వాస్తవాలు చెప్పకుండా ఈ రోజున చూస్తుంటే సరోగసీ, మరోవైపేమో మిగతా టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాంటివి తీసుకుంటే వాటిలోన ఇంత ఎనెతికల్ ప్రాక్టీస్ వస్తున్నాయండి. ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదండి అసలు? ఇప్పుడు ఇందులో ఆశ్చర్యం ఏముంది? మన దేశంలో ఇటువంటి ప్రాబ్లమ్స్, వందలాది ప్రాబ్లమ్స్, కరప్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హ్మ్. కిడ్నీస్ అమ్ముకోవడం, హ్మ్. అవును. ఓకే, 1960స్లో, హ్మ్. 70స్లో, ఇప్పటికైనా కిడ్నీ ర్యాకెట్, అవును. ఓకే, పైసలు సంపాదించడము, సంపాదించుకోవడము, అన్నెసెసరీ ట్రాన్స్ప్లాంట్స్ చేసుకోవడము, కరెక్ట్. అది కొన్ని రోజులు ర్యాకెట్ నడుస్తుంది, కొన్ని ఏళ్ళు, మళ్ళీ ర్యాకెట్ బస్ట్ అవుతుంది, హ్మ్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు బాగానే ఉంటుంది, మళ్ళీ మొదలు పెడతారు, ఓకే. ఇటువంటివి ఎన్నో అవుతూ వస్తుంటాయి. కానీ ఒక పబ్లిక్ ఫ్రేమ్వర్క్ పాలసీ, ఓవర్ సైట్ అని చెప్పాను కదా, అవును. ప్రాపర్ ఓవర్ సైట్ ఉన్నప్పటికీ, రెగ్యులర్గా హ్మ్. రిపోర్టింగ్ సిస్టమ్ మనం పెట్టుకున్నప్పటికీ బహుశా ఇటువంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా జరగకపోవచ్చు. ఇప్పుడు సరోగేసీ యాక్ట్ కరెక్ట్ అన్నారు మీరు. అవును. ఇన్నోసెంట్ పేషెంట్స్కు హ్మ్. చెప్పకుండా అవును. డబ్బులు తీసుకొని అవును. ఇన్ని లక్షలు వసూలు చేసుకొని ఎంత అన్యాయం అండి ఇది? అవును.
ఎంత అన్యాయం అంటే దీంతో ఏమవుతుందంటే మాలాంటి హాస్పిటల్స్ ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చారు అన్ని హాస్పిటల్స్ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్న వారికి అందరికీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఓకే, ఎంత బ్రహ్మాండంగా మా ఫర్టిలిటీ సెంటర్ కంప్లీట్లీ డిజిటైజ్డ్. ఓకే, వచ్చి చూస్తే ఎవరన్నా ఆ రికార్డ్ కీపింగ్ ఆ సిస్టమ్స్ సెంటర్లో ఏమి ఒక్కటి కూడా వితౌట్ లాగింగ్ ఇన్ జరగదు. టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్స్ అలారమ్స్ కనెక్ట్ చేసి అది పద్ధతి. అది పద్ధతి. అలాంటి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఒక్కటి కాదు 10 సార్లు చేసుకోమనండి, అప్పుడు కొద్ది బుద్ధి వస్తుందేమో. నువ్వు లైసెన్స్ కూడా ఎలా ఇస్తాము? ఒక్క సిటీలో 200 ఫర్టిలిటీ సెంటర్స్ ఏందండి? ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అంతా పెట్టుకొని మళ్ళీ ఈ లిస్టెడ్ కంపెనీస్ లాగా అమ్ముకొని ఓకే హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేసుకుంటూ మన దగ్గర ఆల్రెడీ 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. మన భారత సంఖ్య 140 crore, ఇంకెంత పెంచుకుంటాం? సరే, పిల్లలు కావాలని అందరికీ తప్పకుండా ఒక డిజైర్ ఇస్ ఫుల్ఫిల్. బట్ రియల్లీ నీకు ఇన్ని సెంటర్స్ కావాలనా? ఎవరికి డబ్బు ఉంటే వాడు బిల్డింగ్ తీసుకోవాలి, క్లినిక్ ఓపెన్ చేసుకోవాలి, దాన్ని హైర్ చేసుకోవాలి, ఆ బిజినెస్ మొదలు పెట్టాలి. దట్స్ ఆల్ దేర్ టు ఇట్. ప్యూర్లీ దీస్ థింగ్స్ ఆర్ బిజినెస్. గల్లీకి ఒక ఫర్టిలిటీ సెంటర్ ఉంది. అయిపోయినప్పటికీ ఏమవుతుంది? ఇటువంటి దుర్బుద్ధి పుడుతుంది. ఈ దుర్బుద్ధి వల్ల ఇటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. దట్స్ ద ప్రాబ్లం. ఏం చేస్తున్నాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? ఏం చేస్తుంది? నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఇప్పుడు సమస్య జరిగినప్పుడు ఆ దొంగలతో పాటు మిమ్మల్ని కూడా వచ్చి చెకింగ్లు చేస్తున్నారు. హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. ఓకే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఫెడరల్ గవర్నమెంట్ రూపంలో నేషనల్ పాలసీస్ ఫ్రేమ్వర్క్ చేస్తుంది. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే మీ స్టేట్ లెవెల్లో ఇవన్నీ పాలసీస్ ఫాలో కాండి. ఓకే, ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఓకే, కాంట్రాక్ట్స్ ఉంటాయి డాక్టర్కు. రెసిగ్నేషన్ లెటర్ ఇస్తాడు. ఇచ్చినప్పటికీ 2 నెలల్లో 3 నెలల్లో నీ కాంట్రాక్ట్లో రాసి ఉంది. ఓకే, ఆ కాంట్రాక్టులో రాసినప్పటికీ అది ఫుల్ఫిల్మెంట్ చేసి నువ్వు వెళ్ళాలి. ఇంకేం చెప్తుంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? నువ్వు వెళ్ళక ముందు నువ్వు పేషెంట్స్ ఇంతవరకు చూసిన పేషెంట్స్ ముఖ్యంగా లాస్ట్ 12 నెలల్లో ఆ పేషెంట్స్ను వేరే అతనికి ఒప్పచెప్పాలి. ఓకే, సైన్ అవుట్ చేయాలి. ఓకే, మూడోది ఆన్ గోయింగ్ కేర్ ఉన్న పేషెంట్స్కు, అంటే నువ్వు లాస్ట్ మంత్ చూసావు, నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నావు, ఆ పేషెంట్ లిస్ట్ అంతా కూడా ఓకే హాస్పిటల్ మేనేజ్మెంట్కు, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏ కొలీగ్కు అసైన్ చేస్తుందో, ఇవన్నీ పద్ధతులు ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది. అమెరికాలో కూడా ఉంటుంది. లేకుంటే అరెస్ట్, లేకుంటే లైసెన్స్ సస్పెండ్ చేస్తారు, లీగల్ కేసు వేస్తారు అక్కడ. ఓకే, అందుకొరకే ఒకసారి భయం ఉంటే ప్రాబ్లీ చేస్తారేమో. ఇక్కడ మన దగ్గర భయం లేదు, భక్తి లేదు, రెండు లేదు. ఓకే, వాడు వస్తాడు, రెసిగ్నేషన్ వేస్తాడు, రేపు పోతున్నా అంటాడు. ఏం చేస్తాం? కాలు పట్టుకొని గుంటుకుంటాం. ఇది ఈ ఎథిక్స్ అందరు డాక్టర్స్లో రావాలండి. ఈ మార్పు రావాలి. ఇది గ్రీడ్ వలన వేరే హాస్పిటల్స్ కూడా చెరగొట్టే సమస్య ఇది. అనవసరంగా డాక్టర్స్ రెచ్చగొడతారు, మీకు ఇంత ఇస్తామంటారు, మా దగ్గర రమ్మంటారు. వాళ్ళు అందులో పడిపోతారు. తర్వాత తప్పైందని కొంతమంది రియలైజ్ చేసుకుంటారు. ఇదంతా ఎందుకు హంగామా? నువ్వు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసినప్పటికీ నువ్వు ఒక పోయేది ఉంటే ఫుల్ఫిల్ చేసుకొని చెక్ లిస్ట్ అంతా పెట్టుకొని ఓకే దెన్ యూ గో టు అనదర్ ఇన్స్టిట్యూషన్. అంతే కదా, అంతే. ఎవరు నిన్ను చైన్స్లో కట్టి పెట్టలేదు. దిస్ ఈస్ ద ఫ్రీడమ్ ఫర్ అస్. కానీ ఆ పద్ధతి అవలంబించకుంటే ఒక ఇన్స్టిట్యూషన్ రిస్క్లో పెట్టేసి లక్షలాది ఇన్కమ్ను వాళ్ళు నాశనం చేస్తే ఎలా ఊకుంటారండి? ఎంతవరకు ఊకోవాలి? ఇది నిన్ను తీసుకొస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, హెల్ప్ చేస్తాము, ప్రాక్టీస్ను బిల్డప్ చేస్తాము, అసిస్టెంట్స్ ఇస్తాము, ప్రమోట్ చేస్తాము మీడియాలో, డిజిటలీ, సోషలీ అంతా చేసినప్పటికీ పక్కవాడు వచ్చేసి సార్ నీకు 1 లక్ష ఎక్కువ ఇస్తా అంటే పోవడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. వాడు చెప్పేవానికి బుద్ధి ఉండేది. మళ్ళీ ఈ పెద్ద హాస్పిటల్స్లో అతిరథి మహారథులు, మళ్ళీ బయట వాళ్ళందరూ చూస్తుంటే చాలా పెద్దవారు మెడికల్ ఎథిక్స్ గురించి మాట్లాడతారు. మరి ఈ ఎథిక్స్ ఏందండి?
Where are these ethics? If you can't follow ethics in your own system, what right you have got to talk about medical ethics? So అందుకొరకే ఇవన్నీ కూడా దే హ్యాస్ టు బి సమ్ ఓవర్ సైట్. ఒక పద్ధతి ఉండాలి, ఇలాంటి చేసినప్పటికీ కాన్సిక్వెన్సెస్ ఉండాలి. ఓకే, ఫాస్ట్ ట్రాక్ లీగల్ సిస్టమ్ ఉండాలి, అండ్ ఒక స్టాట్యుటరీ గైడ్ లైన్స్ ఉండాలి. ఇలా చేసినప్పటికీ వేరే హాస్పిటల్ తీసుకోకూడదు, వెరిఫై అంతా చేసుకోండి. ఎంత సులభం అది. ఇప్పుడు బయట నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళ దేశాల్లో ఇది చేయరు కదా. మన వారికి ఎందుకు నేర్పిస్తున్నారు ఇది? For more videos like this, subscribe Big TV channel.